హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. మనం లాస్ట్ వీడియో 7th టేబుల్ మ్యాథ్స్ ట్రిక్స్ అండ్ టిప్స్తో చూసాం కదా. నెక్స్ట్ 8th టేబుల్ అండి, 8వ పట్టిక. సో ఇది కూడా స్టార్ట్ చేద్దాము. ఇది కూడా ఇందులో ఈజీగా టిప్ అనేది షేర్ చేస్తాను. చూడలేని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి ముందు వీడియోస్ కూడా ఫాలో అయిపోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. 8 into 1 equal to 8. 8 into 2 equal to 16. 8 into 3 equal to 24. 8 into 4 equal to 32. 8 into 5 equal to 40. Next 8 into 6 equal to 48. 8 into 7 equal to 56. 8 into 8 equal to 64. 8 into 9 equal to 72. 8 into 10 equal to 80. Next 11s. 8 into 11 equal to 88. 8 into 12 equal to 96. 8 into 13 equal to 104. 8 into 14 equal to 112. 8 into 15 equal to 120. 8 into 16 equal to 128. 8 into 17 equal to 136. 8 into 18 equal to 144. 8 into 19 equal to 152. 8 into 20 ఈక్వల్ టు 160. సో 20s వరకు సరిపోతుంది. మనం ఈజీగా టేబుల్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనం 1 to 10s వరకు వస్తే నెక్స్ట్ 11th to 20s వరకు మనం ఫస్ట్ దాన్ని చూసి కూడా క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు వెరీ ఈజీగా. నెక్స్ట్ ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను మీకు, మ్యాథ్స్ ట్రిక్ అనేది. సో ఇందులో మనం ఏది తీసుకున్నామంటే 8 into 8 equal to 64 అనేది వస్తుందా లేదా అనేది మ్యాథ్స్ ట్రిక్తో ట్రై చేసి మీకు చూపిస్తాను. సో చూసేయండి. మనకు తెలిసిన టిప్ ఏంటంటే 8ని 8 times ప్లస్ చేయడం. సో చూస్తున్నారు కదా, 8ని 8 times అనేది ఎడిషన్కి రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎడిషన్ చేద్దాము. మనకు తెలిసిన ప్రాసెస్ ఏంటంటే లైన్స్ తీసుకుంటాం కదా, 8 lines. సో అలా తీసుకుని మనం 1 by 1 యాడ్ చేసుకోవడమే. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. సో అలా మనం 8 8s అనేవి ప్లస్ చేసుకుంటే సో ఆన్సర్ వస్తుందా లేదా అనేది ఇప్పుడు నేను నీకు చూపిస్తాను. సో 8, నెక్స్ట్ 16, 32, 4 8s 32, 4 8s 32, 64 అండి. నేను వీడియో అనేది స్లోగానే తీసాను కాబట్టి మీరు ఈజీగా కౌంట్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా ఆన్సర్ అనేది 64 వస్తుంది. మనం తీసుకున్న ఆన్సర్ 64 కరెక్టా రాంగ్గానే చూసుకున్నాము. సో కరెక్ట్గానే వచ్చింది. సో చాలా ఈజీ అండి. నేను సింగిల్ డిజిట్స్ అయితే యూస్ చేశాను. మీరు ఈ 20sలో ఏ డిజిట్ తీసుకున్నా సరే అదే వస్తుంది. చాలా ఈజీగా చేయొచ్చు. మనకు డబల్ వాల్యూస్ వచ్చినప్పుడు వేరే ట్రిక్స్ ఉంటాయి, అవి నేను డబల్ వాల్యూస్ వచ్చినప్పుడు టేబుల్ అనేది అప్పుడు షేర్ చేస్తాను. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.